ఈ జియో నెంబర్ 97 అనేది మాకు అవసరం లేదండి. మేము నాన్ ఐటీ కింద జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. మేము లేబర్ వర్క్ అస్సలకే చేయాలనుకోవట్లేదు. మాకు ఎస్బిటెట్టే కావాలి. మేము ఎస్బిటెట్ లాటరల్ ఎంట్రీలోనే పోవాలి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మేమే బీటెక్ సెకండ్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం. మాకైతే నాన్ ఐటీ కింద లేబర్ వర్క్ చేయాలనుకుంటలేదు. ట్రైనింగ్స్ వల్ల అని చెప్తూ మమ్మల్ని లేబర్ వర్క్ పంపిస్తున్నారు. మేము దీనికి మాత్రం అస్సలు ఒప్పుకోము. ఈ ఎస్బిటెట్ కావాలి. మేము లాటరల్ ఎంట్రీ బీటెక్ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి మాకు. సాఫ్ట్వేర్ వెళ్ళి హార్డ్వేర్లో ఏం చేయమంటారు మమ్మల్ని? అక్కడ లేబర్ వర్క్ తప్ప ఇంకేం చేసేది. అన్విత ఫ్రమ్ జ్యోతిష్మతి కాలేజ్ అండి. ఈ జియో నెంబర్ 97 రద్దు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నాన్ ఐటీ కింద కలిపితే మాకేం జాబ్స్ రావండి. లేబర్ వర్క్ కింద చేయాలి. బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉండదు. మేము అవ్వాల్సింది ఇంజనీరింగ్, లేబర్ వర్క్ చేయాలనుకోవట్లేదండి చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మైన్ చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా శక్తి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు జీవో నెంబర్ 96 సంబంధించింది ప్రూవ్ కార్పొరేట్ ప్రైవేట్ వారి స్కిల్ ఇండియా పేరుతోని ప్రైవేట్ ఈరోజు యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దీనివల్ల ఈరోజు డిప్లొమా విద్యార్థులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. నిన్న ఈరోజు మంత్రి సంబంధించి వివేక్ సంబంధించి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈరోజు మీ ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలాంటి డబ్బులు లేకుండా కనీసం విద్యారంగాన్ని పట్టించుకొని మీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం అధికారంలోకి దిగిపోవాలి. కనీసం ఇప్పటి వరకు కూడా విద్యార్థులు వారి రోజుల పాటు ఈరోజు శక్తి స్కీమ్ వల్ల ఈరోజు విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా శక్తి స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసిన దాఖలాలు ఇంతవరకు లేవు. దాంతోపాటు జీవో నెంబర్ 97 ఏదైతుందో అందులో సంబంధించింది సీటెట్ సంబంధించింది ఇంతవరకు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి జీవో నెంబర్ 97 మళ్ళీ పరిశీలన చేయాలి. అంత పూర్తి సమగ్ర విచారణ ఈరోజు దానిపైన ఇవ్వాలి. దాంతోపాటు డిప్లొమా విద్యార్థులు న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు. ఈరోజు వందలాది మంది విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో కదం దొక్కిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రమైన సిగ్గుశరం ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్బిటెట్ ఎత్తివేసే కుట్ర ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2 నెలల నుంచే ప్రారంభమైంది. అందుకే మొన్న ఇంజనీర్స్ వేస్ట్ అన్నాడు. ఈ డిప్లొమా ఇంజనీర్లు చదువుకొద్దు అనే కుట్ర జరుగుతుంది. విద్యారంగం ఆయన దగ్గర ఉన్నది. విద్యారంగాన్ని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన కేవలం కాలక్షేపాన్ని చేస్తున్నాడు. విద్యా వ్యవస్థను కూనేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు. దాంతోపాటు ఈరోజు డిప్లొమా ఈ ప్రొఫెషనల్ విద్యార్థులని ఈరోజు ఎడ్యుకేషన్లో ముందడుకోకుండా ఉన్నారు. ఎందుకున్నారో ఈరోజు విద్యార్థులకు ఈ ఎస్బిటెట్ శక్తి స్కీమ్ తీసుకొస్తే ఈ విద్యార్థులకు ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉండేది. దీని ద్వారా విద్యా వ్యవస్థ ఈరోజు విద్యార్థులు చదువులకు దూరం అవుతారు, లేబర్గా మారే పరిస్థితి ఉండేది. ఇదే వివేక్ వెంకటస్వామి ఈ మినిస్టర్ ఉన్నాడు కదా, ఏం చెప్తున్నారు? కేవలం స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. విద్యా వ్యవస్థ పైన చిత్త చూస్తుంటే వివేక్ వెంకటస్వామి దీని మీద స్పందించడం కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మీరు కరెక్ట్ కాదు. రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటాం, మా ప్రాణాలను సైతం లెక్క వేయకుండా పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.